న్యూస్ కి స్వాగతం. నంద్యాలలో తల్లి ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసులో ట్విస్ట్. తల్లి సుధా మల్లిక ఇద్దరు పిల్లలను విషమిచ్చి చంపారంటూ ఆరోపిస్తున్న బంధువులు. తల్లి సుధా మల్లిక శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి. తన చెల్లిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటున్న మృతురాలి తమ్ముడు కార్తీక్. తన చెల్లి ఆత్మకు శాంతి జరిగే వరకు పోరాటం చేస్తామంటున్న తమ్ముడు కార్తీక్. తాను పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలంటూ కొందరు బెదిరిస్తున్నారంటున్న కార్తీక్. తనకు తన కుటుంబానికి ఏమైనా జరిగితే మా బావ వాళ్ళ కుటుంబీకులే కారణమంటున్న కార్తీక్. ఇది ఆత్మహత్య కాదు సార్, కన్ఫర్మ్ హత్య అని మాకు తీసుకొని ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. నేను విజువల్ కావాలి బాబు. అరే దగ్గర పెద్దనా పెద్దనా దెబ్బలు దగ్గర నా నిలవడ అర్జున దగ్గర జరుగు. మీరు పట్టుకున్నారు కంప్లైంట్ ఇచ్చింది నేనే. ఫస్ట్ 17వ తేదీ మార్నింగ్ మాకు మా బావ నుండి ఫోన్ వచ్చింది. పండగకి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ చెల్లి అక్క అందరూ పండగకి వాళ్ళ ఇంటికి వచ్చినారు. వచ్చినప్పటి నుండి అమ్మాయిని వేధిస్తూనే ఉన్నారు. వేధిస్తుంటే మాకు అమ్మాయి ఫోన్ చేసి మొదట్లో చెప్పింది, ఇట్లా జరుగుతుందిరా, నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనే పరిస్థితిలో నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేము సంధి చేస్తామంటే అక్కడ భార్య భర్తల సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి బంధువులు ఉన్నారని చెప్పి మేము అక్కడికి పోకపోవడం, పండగ తర్వాత పోయి కూర్చొని మామూలు సంధి చేద్దాం అనే ఆలోచనలో మేము ఉన్నాము. అక్కడ దాని తర్వాత 16వ తేదీ కొట్టినట్లు కూడా మాకు ఫోటో షేర్ చేసింది. చేసిన తర్వాత మేము వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అంటే, నేను జస్ట్ కిందికి పోయి పూలు తీసుకోవడానికి పోతే నన్ను ఎట్లా అంటే అట్లా మాట్లాడి నన్ను బాగా పైకి వచ్చి నన్ను పెయింట్ డబ్బాలు తీసుకొని కొట్టినాడు అనే రకంగా మాకు చెప్పింది, ఫోటో షేర్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే 17వ తేదీ నాకు ఫోన్ వచ్చింది. ఆ 17వ తేదీ మా బావ నుండి ఫోన్ వచ్చి, ఇట్లా మీ చెల్లెలు ఫోన్ ఎత్తట్లేదు, మీరు కాల్ చేయండి అనేసరికి మేము ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు ఎక్కడున్నావు అని అడిగినాం. ఫస్ట్ అడిగిన వెంటనే నేను ఇక్కడనే ఉన్నా అంటున్నాడు. కానీ అక్కడనే ఉండి మరి నువ్వేం చేస్తున్నావు, మేమెందుకు రావాల్సిన అవసరం ఉంది, నువ్వేం చేస్తున్నావు అసలు కానీ మేము క్వశ్చన్ చేస్తే మీరు రాండి అర్జెంట్ గా చెప్పినాడు. అప్పుడే మాకు అనుమానం మొదలైంది. మేము వెంటనే పరిగెత్తేసరికి అక్కడికి పోయేసరికి అంతా డోర్ కొద్దిగా క్లోజ్ లో ఉంది. కానీ వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. 10 మంది కనీసం దగ్గర పోయి ఏదైనా చేయాలని కూడా ఆలోచనలు లేకుండా అనుమానాస్పదంగా అక్కడనే తిరుగుతున్నారు. మేము లోపలికి వెళ్ళిపోయి చూసేసరికి ఆ అమ్మాయి ఇట్లా ఉరి పొజిషన్ లో ఉంది, పిల్లలు చనిపోయి ఉన్నారు. అప్పటికే మాకు అనుమానం వచ్చింది. బాడీ మీద చాలా దెబ్బలు ఉన్నాయి. క్లియర్ గా మీరు చూస్తే అర్థమైపోతుంది. చాలా దారుణంగా హింసించి కొట్టినారు. వెనకాల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాదాపు 10 గాయాలు రాసినారు. 10 గాయాలు చాలా దారుణంగా కొట్టినట్టు ఎంఆర్ఓ సార్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ దెబ్బలు కూడా చాలా అనుమానాస్పదానికి దారితీస్తాయి. మాకు చెప్పిన దెబ్బలు వేరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన దెబ్బలు వేరు. దీన్ని చూసి మనకు అర్థమవుతుంది అది ఎంత దారుణంగా హింసించబడింది అనేది. దాని తర్వాత మేము ఆ అమ్మాయి బతుకుతాదనే పరిస్థితిలో హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ టైంలో పోస్ట్ మార్టం చేయాలి, మీరు తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి అనేసరికి మేము ఆ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ లో మేము ఏదో రాసేసినాం ఎఫ్ఐఆర్. దాని తర్వాత అది కేసు అనేది కంప్లీట్ గా వాళ్ళు సూసైడ్ అనే సైడ్ డ్రైవ్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ రూమ్ ఏదైతే చనిపోయిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో పైన ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారా దాదాపు 10 మంది ఒకేసారి వెళ్ళొచ్చు. యువతల రూమ్ నుండి యువతల రూమ్కి వెళ్ళొచ్చు, యువతల రూమ్ నుండి యువతల సైడ్కి రావచ్చు. ఆ 10 మంది ఇట్లా పోవచ్చు అనే సిచ్యువేషన్ నుండి మాకు అనుమానం మొదలైంది. వంటి మీద గాయాలు, మాకు చెప్పిన గాయాలు, ఆ గాయాలు వేరు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ టన్నెల్ ద్వారా ఇట్లా పోవచ్చు అనే రెండో పాయింట్. మాకు ఇంట్లోనే మనిషి భర్త ఉండి మాకు ఫోన్ చేసి పిలిపించి మీరు వచ్చి చూడండి అని చెప్పడం, అదే మొదటి అనుమానం. అసలు అట్లా చెప్పాలని ఒక భర్త, పిల్లలు, 2 చిన్నపిల్లలు, ఒక భార్య చనిపోయింది అన్నప్పుడు ఎవరైనా సరే వెంటబడిపోయి ఏమైనా అయిందేమో అని ముందుకెళ్ళిపోయి చూస్తారు. కానీ వాడు మేము వచ్చేంత వరకు బయట వెయిట్ చేసి, మేము వచ్చిన తర్వాత మేమే పోయి ఏదో తీసుకోవాలన్నట్లు వెయిట్ చేసి, మేము బాడీస్ ని కిందికి తీసుకొస్తుంటే ఇంట్లో నుండి అసలు పిల్లలు చూడడానికి దగ్గర కూడా రాలేదు. కంప్లీట్ గా అసలు ఆ రోజు రాలేదు. చనిపోయినప్పుడు బూడ్చేటప్పుడు కూడా దగ్గరికి చూడడానికి రాలేదు. ఇక్కడనే ఫస్ట్ అనుమానం మాకు మొదలైంది, వాడు ఏదో చేసినాడు. కంప్లీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికే కానీ ఏడుపు కానీ ఏం లేదు. వంటి మీద 10 దెబ్బలు, ఈ టన్నెలు ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనుమానం మొదలయ్యేసరికి మేము ఎంక్వైరీ చేయడం మా బంధువుల్లో స్టార్ట్ చేసినాము.
ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేసేసరికి ఆ చుట్టుపక్కల అరుపులు వినపడినాయి అనే ఫస్ట్ పాయింట్ మాకు తెలిసింది. చాలా దారుణంగా అరుపులు వినపడినాయి, కొట్టినారు. నైట్ అంతా అరుపులు వినపడుతూనే ఉన్నాయి. 17వ తేదీ 16 నైట్ 17 మధ్యలో వినపడినాయి మాకు అన్నట్టు చెప్పినారు. మా బంధువుల్లోకి వెళ్ళి చూసినప్పుడు మాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికింది. ఇదే పెద్ద గేమ్ చేంజర్ మూమెంట్. ఆ ప్రత్యక్ష సాక్షి వచ్చి పోలీస్ స్టేషన్ లో వాంగ్మూలం ఇచ్చేసింది. కంప్లీట్ గా అమ్మాయిని ఇట్లా చాలా చిత్రహింసలు పెట్టినారు. అది మందు అది తాగడం అదంతా చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి చనిపోయింది అనే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా అది కంప్లీట్ గా సూసైడ్ నుండి మర్డర్ అనే కోణంలో ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తామని సిఐ గారు మాకు హామీ ఇచ్చినారు. డిఎస్పీ మేడం దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. మేడం కూడా మాకు మేము న్యాయం చేస్తాము. 302 సెక్షన్ ముఖ్యంగా ఏంటంటే 302 సెక్షన్ మర్డర్ సెక్షన్ ని యాడ్ చేస్తామని మాకు హామీ ఇచ్చినారు పోలీసులు. ఇప్పుడు కూడా ఎగ్జామిన్ చేస్తామని సిఐ గారు ఫోన్ చేసినారు. మేము ఆ సాక్షిని మేము తీసుకెళ్లి అక్కడ చేసి దాని తర్వాత 302 సెక్షన్ 302 మర్డర్ కేసు సైడ్ ఇది మూవ్ అవుతుందని మాకు హామీ ఇచ్చాను. కోర్టులో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మీడియా ద్వారా మాకు ఏదైనా మీరు కూడా న్యాయం చేయగలుగుతారేమో చేయండి. మామూలుగా ఎవరో బయట సాధారణంగా చనిపోతే చాలా పెద్ద వైరల్ అవుతుంది. అమ్మాయి చాలా దారుణంగా దెబ్బలతో చనిపోయింది. చిన్నపిల్లలు ఆ మందు తాగడం అనేది చాలా అనుమానాస్పదం. అంత చిన్నపిల్లలు మందు ఎట్లా తాగుతారు? మామూలుగా మనం ఏదో చాక్లెట్ ఒక టేస్ట్ బాగాలేకపోతేనే తినరు. మందు ఎట్లా తాగలిగినారు చిన్నపిల్లలు? చాలా బలవంతంగా వాళ్ళని ఫోర్స్ చేసి తాగించినారు. ఆ తాగడం జరిగింది, దానివల్లనే చనిపోయినారు. అది వాళ్ళ ఇంట్లో కూడా అది చాలా కలిసి చేసినట్టు చిత్రీకరించి పొద్దున కల్లా అది కంప్లీట్ గా ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా క్లారిటీగా చేసేసినారని మా అనుమానం. మేము అది ఎక్స్ప్రెస్ చేసినాము. పోలీసుల ద్వారా కూడా మాకు జరుగుతాయని అనుకుంటున్నాము. చిన్నపిల్లలది వయసు పిల్లోంది 6 years, పాపది 7 months. పర్విత పాప పేరు, ఈశాన్ సాయి పిల్లోడి పేరు. భర్త ఫర్టిలైజర్ షాప్ ముత్యాలపాటలో ఫర్టిలైజర్ షాప్ చేస్తాడు. మమ్మల్ని ఇప్పుడు విచిత్రకరమైన విషయం ఏంటంటే ఇంత జరిగిన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మీ కేసు నిలబడదు, మాకు ఇంత పెద్ద సర్కిల్ ఉంది, మమ్మల్ని నువ్వేం చేసుకోలేవు, మీ కేసు నిలబడదని మాకు వాట్సాప్ లో మాకు స్టేట్మెంట్స్ పంపిస్తున్నాడు. ఇది మాకు రీసెంట్ గా ఒక 10-20 రోజుల కింద నుండి మాతో టచ్ లో ఉండడం జరిగింది. ఫోన్ చేసి ఎవరినో కాల్లో యాడ్ చేయడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం, మా బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళి ఇట్లా కొద్దిగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళతో తిరగొద్దు అన్నట్లు వాళ్ళతో చెప్పడం, ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఇది కూడా కొద్దిగా పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ నేను సబ్మిట్ చేసినాను. వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ఇంటి దగ్గరికి పోయిన పరిధిలో పోలీస్ స్టేషన్ ఏదంటే అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. అది కూడా మేము చేయబోతున్నాము. ఎస్పీ గారికి కూడా ప్రజా పరిష్కార వేదిక ద్వారా కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం జరిగిన తర్వాత మేము డిఎస్పీ మేడం ని కూడా మీట్ అయినాము. డిఎస్పీ మేడం మమ్మల్ని ఇక్కడ సిఎస్ఆర్ని కలవమని ఫార్వర్డ్ చేసింది. సారు మమ్మల్ని డైరెక్ట్ విట్నెస్ ని పరిగణనలోకి తీసుకుంటాను, 302 సెక్షన్ యాడ్ చేస్తాను, మర్డర్ సైడ్ మేము ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము, తర్వాత కోర్టులో వేస్తాము, కోర్టులో మీకు న్యాయం జరుగుతుంది అనే హామీ ఇచ్చినాడు. సార్కి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం మీడియా ద్వారా. నాకు వాళ్ళు మాకు ఇంత సర్కిల్ ఉంది, నువ్వు ఒక్కనివే, మేము ఇంతమంది ఉన్నాము, మేము ఏమేం చేయగలుగుతాము అనే రకంగా నన్ను బెదిరింపుకు గురి చేస్తున్నారు. నాకు కూడా చిన్నపిల్లలు నాకు ఉన్నారు. నాకు పెద్ద బలగమేం లేదు, నేను చాలా సాధారణ వ్యక్తిని. వాళ్ళు చాలా దారుణంగా నన్ను భయపెట్టడం జరుగుతుంది. ఒకవేళ నాకు ఏదైనా బై మిస్టేక్ నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మా పిల్లలకు కానీ ఏదైనా జరిగితే దానికి కారణం కూడా వాళ్ళే. ఇది కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. కంప్లైంట్ ని వాపస్ తీసుకోండి, మేము ఇంత డబ్బులు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నామనే విధంగా కూడా వేరే వాళ్ళతో మాకు ఫోన్ చేయించడం జరిగింది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కేసు అనేది తీసుకోం. మా పిల్లలకి, ఆ చనిపోయిన పిల్లలకి, మా చెల్లెలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లాంటి శిక్షలకి కనుక న్యాయం జరగకపోతే ఇంకా న్యాయ వ్యవస్థ దెబ్బతిన్నట్లయితుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా కోర్టులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈ మధ్య చాలా మందికి శిక్షలు పడుతున్నాయి. జడ్జిమెంట్ కూడా సరిగ్గా వస్తుందని మేము నమ్మకం వ్యక్తం చేస్తున్నాము. నా పేరు కార్తిక్. నేను ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ సొంత అన్నని. 2025 సంవత్సరంలో కూడా కంటిన్యూస్ గా హరాస్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. ఆ అమ్మాయిని బెల్ట్ తో కొట్టినాడని చెప్పి ఆ అమ్మాయి నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. 2025 April 6th మెసేజ్ కూడా కొట్టినట్లు ఫార్వర్డ్ చేస్తే మేము పోయి సంధి చేసినాము. దాని తర్వాత కూడా ఇట్లా కంటిన్యూస్ హరాస్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది. అదే రిపీటెడ్ గా జరిగి లాస్ట్ కి ఇప్పుడు చంపేయడం జరిగింది.